హాయ్ ఎవ్రీబడి, హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత ఈ వీడియో చేయడానికి నేను వస్తున్నాను. ఒక మంచి విషయాన్ని మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే, మీలో ఎవరు కోటీశ్వరులు? అసలు మీరు కోటీశ్వరులా కాదా? మీరు ఏ స్టేటస్లో ఉన్నారో నేను మీకు 3 విషయాలు చెప్తాను ఈ షార్ట్ వీడియోలో. మీరు టెస్ట్ చేసుకోండి. మనం టెస్ట్ చేసుకుని ఏ స్టేటస్లో మనం ఉన్నామో అనేటువంటిది మీరు ఒకసారి చూసుకోండి. ఫస్ట్ మీరు ఏ స్టేటస్లో ఉన్నారు, అంటే మీరు ఎంత ధనవంతులు అని చెప్పడానికి మొట్టమొదట ఏంటంటే, మీరు తినాలనుకున్నది తినవలసింది రోజు తినగలుగుతున్నారా? మీరు కానీ తినవలసింది రోజు తింటున్నారు అంటే మీరు 50% కోటీశ్వరులు, అందులో డౌట్ లేదు. అంటే ఆ స్టేటస్లో మీరు ఉంటే, అంటే ప్రతిరోజు మీరు తినాలనుకున్నది మీరు కానీ ఆ స్టేటస్లో ఉండాలి. అంటే ఏదో కారణాన్ని బట్టి ఈరోజు తినలేకపోయాము, లేకపోతే ఈరోజు తినలేదు అని కొంతమంది ఏమో ఈరోజు పస్తున్నాను, ఈరోజు నాకు అది కుదరలేదు, ఇది కుదరలేదు, వాట్ ఎవర్ ద రీజన్, రోజు నువ్వు తినాలనుకున్నది, తినగలిగింది నువ్వు తినడం లేదు అంటే నువ్వు 50% ధనవంతుడు కాదు, లాస్ అయినట్టే. ఇక నీ స్టేటస్ 50% లాస్. అంటే నీ షేరు మార్కెట్లో నువ్వు ఉన్నావు, నీ షేర్ 50% పడిపోయింది. నీ షేర్ ఫస్ట్ అది. సెకండ్ పాయింట్, నీ ఫేస్ స్మైలింగ్ ఫేస్ ఉండాలి. ఫేస్లో ఏముండాలంటే స్మైలింగ్ ఉండాలి. స్మైలింగ్ ఫేస్ ఉంటే 25% నువ్వు ధనవంతుడు. అంటే తినాలనుకున్నది తినగలిగితే 50%, స్మైలింగ్ ఫేస్తో ఉంటేనేమో 25%, ఈ రెండు కలిపితే 75% నువ్వు ధనవంతుడవు, కోటీశ్వరుడు. ఈ రెండిట్లో నువ్వు లేవు అంటే మాత్రం నీ షేర్ వాల్యూ తినలేకపోయినప్పుడేమో 50%, స్మైలింగ్ ఫేస్ లేదంటేనేమో 25% నువ్వు పడిపోయినట్టు అనమాట. మూడోది, నువ్వు ప్రశాంతంగా నిద్రపోయి లేవగలుగుతున్నావా? ఏ ఆలోచన లేకుండా నిద్రపోగలుగుతున్నావా? అంటే నైట్ పడుకుని ప్రశాంతంగా మార్నింగ్ ఎర్లీగా నువ్వు లేవగలుగుతున్నావా? అది 25%. ఈ 3 విషయాల్లో నువ్వు ఎలా ఉన్నావో చూస్తే నువ్వు 100% నువ్వు ధనవంతుడవు, కోటీశ్వరుడు అనమాట. అదే కోటీశ్వరుడు. ఇంకా నీకు ఏదైనా ఉండొచ్చు, కోట్లు ఉండొచ్చు, లేకపోతే డబ్బులు ఉండొచ్చు, ధనం అంటే లేకపోతే పదవి ఉండొచ్చు, లేకపోతే హోదా ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు, లేకపోతే నీకు బిల్డింగ్స్ ఉండొచ్చు. వాట్ ఎవర్ యూ హ్యావ్, these 3 things if you do not have means you are not the crorepati, you are the zeropati. ఇవి 3 నువ్వు లేకపోతే నువ్వు ఏం లేనట్లు లెక్కే. నువ్వు తినాలనుకున్నది తినలేనప్పుడు నీ షేర్ వాల్యూ 50% పడిపోయింది. నీ మొహంలో చిరునవ్వు లేదు, నవ్వు లేదు, 25% పడిపోయింది. నువ్వు పడుకోలేకపోతున్నావు, నువ్వు 25% పడిపోయింది. ఈ 3 లేనప్పుడు మనిషి జీవితంలో 0% అతని వాల్యూ. నీ వాల్యూ నీకు 0%, బయట అంతానే ఉండొచ్చు, నీ లైఫ్కి మాత్రం 0%. ఒకవేళ మీరు ఏ స్టేటస్లో ఉన్నారో చెప్పండి. మీరు బాగా తినగలుగుతున్నారు అంటే నీ షేర్ వాల్యూ 50% ఉంది. నువ్వు తినుతూ స్మైలింగ్ ఫేస్తో ఉన్నారు, నీ షేర్ వాల్యూ 75% ఉంది. తినగలుగుతున్నారు, స్మైలింగ్ ఫేస్తో ఉన్నారు, హ్యాపీగా నిద్రపోయి లేవగలుగుతున్నారు ప్రశాంతంగా, నీ షేర్ వాల్యూ 100% ఉంది. వాట్ ఎవర్ ద రీజన్స్ అండి, ఈ ఏ రీజన్స్ మీరు చెప్పి ఇది మీరు కోల్పోయారంటే ఆ రోజు నీ వాల్యూ అంత తగ్గిపోయినట్టే. ఈ రోజు నువ్వు పడుకోలేదు, 25% నీ షేర్ వాల్యూ పడిపోయింది. నువ్వు ఉన్న నీ షేర్ వాల్యూ 100% పెరిగింది. లేకపోతే నువ్వు స్మైలింగ్ ఫేస్ లేదు నీ ఫేస్లో, నీ షేర్ వాల్యూ 25% పడిపోయింది. నువ్వు అనుకున్నది తినలేకపోయావు, నువ్వు షేర్ వాల్యూ 50% పడిపోయింది. టెస్ట్ అండి, మీ షేర్ వాల్యూ ఎలా ఉందో, మీ వాల్యూ ఎలా ఉందో మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి. మీ వాల్యూ బాగుండాలి, 100% ఉండాలి. మీ వాల్యూ 100% రోజు పెరుగుతూ ఉండాలి. నీకు నువ్వే బాస్.
నీకు నువ్వే టెస్ట్ చేసుకో, ఎవరు టెస్ట్ చేయరు. ఈవెన్ నువ్వు తప్ప నీకు గురించి నువ్వు టెస్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. నువ్వు టెస్ట్ చేసుకో, నువ్వు టెస్ట్ చేసుకో. నీకేం కావాలో నువ్వే డిసైడ్ చేసుకో. ఈ 3 ఉన్నాయో లేదో చూసుకో. లేకపోతే లైఫ్లో విలువ లేదు, అర్థం లేదు. నీ లైఫ్కి మాత్రం అర్థం లేదు. అలా ఉండాలి. ఇప్పుడు ఈ వీడియో చూసి మా అన్న అంటాడు కదా, విజయ్ ఏమిటి జీవిత సత్యాలు చెప్తున్నావు, ఏమైంది ఏంటి అంటాడు. ఏం కాలేదు, ఖాళీగా ఉన్నాను కదా, ఇక్కడ ఏమనిపిస్తుందో వెంటనే షేర్ చేయాలనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యూ ఎంత ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.